నిజంగా గిట ఈ ఉపద్రవం చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం. ఇది తెలంగాణ రైతాంగం మీద కానీ, తెలంగాణ ప్రజల మీద కానీ, విద్యార్థుల మీద కానీ, కార్మికుల మీద కానీ, కర్షకుల మీద కానీ చాలా ప్రభావం చూపేటటువంటి యొక్క వాతావరణం ఈరోజు. అందరం గిట బాధపడాల్సినటువంటి ఒక విషయం. ఇది రాజకీయాలు చేయాల్సినటువంటి ఒక సందర్భం కాదు. ఎందుకు సందర్భం కాదంటే, అనుకోకుండా వచ్చినటువంటి ఒక విపత్తులో అందరం బాధ్యులమై బాధ్యతారహితంగా పనిచేసి ప్రజలకు సహకరించడము అన్ని పార్టీల రాజకీయ నాయకుల సామాజిక స్పృహ ఉన్నది కావనే మనం రాజకీయ పార్టీలలో పనిచేస్తున్నాం. కావున ప్రజలకు పనిచేయడం మనందరి బాధ్యతగా భావించి పనిచేయడం మనిషి యొక్క ధర్మం. ఇది ఇంకొకటి ఏంటంటే, ఈరోజు వేల ఎకరాల పంట నష్టం జరిగినది, గొర్రెలు నష్టం జరిగినాయి, మేకలు నష్టం జరిగినాయి, పశువులు నష్టం జరిగినాయి. వాళ్ళకి కనీసం తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, కట్టుకోవడానికి బట్టలు లేవు. ప్రభుత్వము గిట నిర్లక్ష్యాన్ని విడనాడాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. కనీసం ఈ రోజు వరకు గిట ఒక ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా మీ దగ్గర వేస్టేజ్ ఉన్నటువంటి ఒక బట్టలు ఇయ్యండి అయ్యా అని ప్రజల దగ్గర సేకరించి అక్కడికి తీసుకుపోవడానికి కావాల్సినటువంటి ఒక అవకాశాన్ని గిట ప్రభుత్వం ఏర్పరచలేదు. ఇంకొకటి, నిజంగానే టీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారికో లేకపోతే ఇంకా మిగతా నాయకులకో ప్రజల మీద ప్రేమ ఉన్నట్టుంటే విమర్శలు ఎందుకండి? పోయి స్వచ్ఛందంగా సేవ చేయండి. రాజకీయం చేసుకునేటటువంటి ఒక సందర్భం కాదు కదా. మొన్నటిదాకా 10 ఏళ్ళు మీరే కదా అధికారంలో ఉన్నది. ప్రజలు మీ పరిపాలన చక్కగా లేదనే పక్కకు పెట్టినారు. దాని గురించి ఎందుకు? కాంగ్రెస్ వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకొని, సోయి తెచ్చుకొని ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని గుర్తించి తక్షణము సాయం చేసి ప్రజలను ఆదుకోవాల్సినటువంటి ఒక బాధ్యత రాజకీయ పార్టీల మీద, ఇక్కడ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి మీద, మీ మీడియా సంస్థల మీద గిట ఉన్నది. కావున మీరు దయచేసి ఆలోచన చేసి ఇప్పటికైనా ప్రజలు అక్కడ గుడ్డలు లేక, కప్పుకోవడానికి దుప్పట్లు లేక, అవన్నీ తడిసిపోయి, ధాన్యం తడిసిపోయి, ఉప్పు కారం లాంటి తిండి పదార్థాలు, పాలు అలాంటి ఏవి అందుకోలేనటువంటి ఒక పరిస్థితి ఉన్నారు. కావున వీటన్నిటి మీద ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు దృష్టి పెట్టలేదు? ఎందుకు మంచినీళ్ళు సప్లై చేయలేదు? ఎందుకు దుప్పట్లు సప్లై లేదు? కనీసం గుడ్డలు గిట్ట ఇవ్వలేనటువంటి ఒక తడి గుడ్డలతో సంటి పిల్లలు అల్లాడుతుంటే నిజంగానే ఒకవేళ అంటువ్యాధులు గిట్ట ప్రబలినట్టయితే అసలు ప్రజలను మనం కాపాడేటటువంటి ఒక స్థితిగతులు ఉంటాయా? అక్కడ ఉన్నటువంటి ఒక హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదా? వాళ్ళకి వాస్తవానికి ఒక భారీ గత 60-70 ఏళ్లలో ఎప్పుడు లేనటువంటి ఒక ఉపద్రవం రావడం జరిగింది. మంత్రులు కూడా ఖచ్చితంగా అంటే మొదటి రోజు హెలికాప్టర్ విషయంలో కానీ ప్రకృతి సహకరించకపోవడం, చేతులెత్తేసినటువంటి పరిస్థితి, వాళ్ళంతటా వాళ్ళు చేయలేకపోయామని ఒప్పుకున్నా కొంత ప్రాణ నష్టం జరిగిందని కూడా వాళ్ళు బాధపడడం జరిగింది. దానికి సంబంధించి ఎక్స్గ్రేషియో కూడా ప్రకటించడం జరిగింది. బట్ ఆ తర్వాత పనులు మాత్రం యథావిధిగా నడుస్తున్నాయి. ఎక్కడ సహాయక చర్యలు ఆటంకం జరగట్లేదు. అధికారులందరినీ అక్కడ నిమగ్నం చేశాం. సో ఎవరికి కావాల్సినవి వాళ్ళకి అన్ని అందిస్తున్నాం. మిగతా మంత్రులు సైతం ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ తీసుకుంటామని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ప్రభుత్వం కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత మీకున్న అనుమానం ఏంటి? ప్రభుత్వం క్లారిటీ చెప్పిన తర్వాత శ్రీకాంత్ గారు, ప్రజలు గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాకు తగినట్టుగా మాట్లాడతలేరు అనేటటువంటి ఒక విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు అంటున్నా. ఇది రాజకీయం చేసేటటువంటి ఒక సందర్భం కాదు. నిజంగానే అక్కడ ఖమ్మంలో ఎవరైనా టిఆర్ఎస్ నాయకులు ఇంకెవరైనా జిల్లాలలో కబ్జాలు పెడితే నువ్వు ముఖ్యమంత్రి హోదాలనే ఉన్నావు కదా, నీ కలెక్టర్ల మీటింగ్ పెట్టు. హైదరాబాద్ 9,000 షేర్లు అంటున్నావు కదా, మరి 1,00,000 ఎకరాలు కబ్జాలో ఉన్నది కదా. ఓ శ్వేతపత్రం పట్టుకొని నీ ప్రెస్ మీట్ లో కూర్చొని ఓ గీడికెళ్ళి ఓ గీందాకున్నదా, గీందాక పీకేస్తాం, ఎవడడ్డం వచ్చినా ఆగమని చెప్పు. అరే నీకు నచ్చినో నీకు ఉడుతావు, నచ్చనో నీకు ఊల్పావు. ఏందండి ఇదంతా చిల్లర రాజకీయం? కాకపోతే ఈ టైంలో రాజకీయం అవసరమా? ఇక్కడ పువ్వాడ అజయ్ కుమార్ ఏదో ఖమ్మంలో కబ్జాలు పెట్టిండు, దానికోసమే వరదలు వచ్చినాయి. చిల్లర పంచాయతీ కాకపోతే ఏందండి ఇది? ప్రజల అవసరాలు గుర్తించండి. 10 ఏళ్ల కింద కాంగ్రెస్ ఉన్నది కదా, మరి 10 ఏళ్ల కిందకెళ్ళి కట్టినయే కూలగొడతారా? 10 ఏళ్ల కింద పెట్టినయే కబ్జాలా? అంతకు ముందు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కదా, మరి అపోని కూలగొడతారు. ఏడికెళ్ళి ఎందాక కూలగొడతారు? దానికి ఒక చట్టం చేయండి, దానికి ఒక రూపాంతరం తీసుకురండి. అరే గాలికి పేద ప్రజల ఇల్లు కూలగొట్టుకుంటా, పేద ప్రజలు నిస్సహాయులను చేసుకుంటా, బిచ్చగాళ్ళని చేసేటటువంటి ఒక హక్కు మీకు ఎవడిచ్చిండండి? గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి ఒక పాలన చేసి, ఇందాక తమ్ముడు మాట్లాడుతూ ఎందుకంటే
హరీష్ రావు గురించి ఒక మాట చెప్పాలి. ఇప్పుడు మీరు చూడండి, గత 60-70 సంవత్సరాల నుండి 1947 నుండి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ డ్యాము కట్టాలన్నా, ల్యాండ్ అక్వైర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఒక భూ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ భూములు ఇచ్చి ఇండ్లు కట్టించిన తర్వాతనే భూములు తీసుకునేటటువంటి ఒక సాంప్రదాయం దేశంలో ఉన్నదండి. తెలంగాణ ప్రాంతంలో ఎక్కడదండి? భూములు గుంజుకొని ఇండ్లు ఊలగొట్టి నిస్సాహిలం చేసి కూలీలను చేసిరండి. అసలు ఎవడిచ్చిందండి వీళ్ళకి ప్రభుత్వాలకి హక్కులన్నీ? అరే ప్రభుత్వం అంటేనే ప్రజలను మోయాలండి. ప్రజలు ఓట్లేస్తేనే కదా మీరు నాయకులు అయినారు. ఏమో మీరు రాజరిక ప్రభుత్వం జీవితకాలం ఉంటారా? మీరు ఏమన్నా రాజరికంలో జాగిరు ఎవడో పంచి పెట్టినట్టుగా ఆస్తులు ఇచ్చినట్టుగా హరీష్ రావు ఇంట్లోకి వెళ్ళి తెచ్చి ఆస్తులు ఇచ్చినట్టుగా, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి తెచ్చి ఆస్తులు ఇచ్చినట్టుగా ఎవడ